అర్థమైంది అనుకోండి, అది మన జీవితాల్లో పనిచేయడం ప్రారంభిస్తుంది. మన జీవితాల్లో పనిచేయడం ప్రారంభించిందంటే మన యొక్క స్థితి మారుద్ది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నాతో కూడా ఒకసారి ఈ మాటలు చెప్పండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపములను అంటే, పాపాలంటే ఏంటండి? మీకు తెలుసా పాపం అంటే ఏంటో? పాపం అంటే ఏంటో చెప్పండి. అంటే మీకు తెలిసిందే, మీకు అర్థమైంది. పాపం అంటే ఏంటి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు రావాల్సి వచ్చింది అని అంటే, క్రీస్తు ఎక్కడ ఉంటారంటే పరలోకంలో ఉంటారు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? కేవలం యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించాలని. మనమంతా